తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. ఎన్నికల ముందే కాదు వచ్చావా ఓం నమః శివాయ. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. ఎటకారాలొద్దు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. రద్దు చేస్తారని కాబడి చేసింది ఎవరు? దీనికి మీరు ఏమంటారు సార్? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? నేనేనా? మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసి అది నేనే, అది నేనే. 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. పిల్లల జీవితాలతో చెలగాటమాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి రుకో జరా, సబర్ కరో. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. పిల్లల జీవితాలతో చెలగాటమాడే విధంగా. నా పేరు వరుణ్ కుమార్, నేను ఆడుతున్నా 9th క్లాస్ టేబుల్. జగనన్న ఇచ్చాడు ట్యాబు, ఎచ్చని చెప్తే వాళ్ళ తాత చెప్తాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ కేసు చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. ట్యాబ్ ఇచ్చాడయ్యా మా జగన్ మావయ్య, ట్యాబ్ ఇచ్చాడయ్యా జమకలెక్కడ జారిమిటాయ్యా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీకు డెడ్ లైన్ 5వ తేదీ. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు. చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. అటు చూడు. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఒక్కలా ఉందని చెప్తా. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? అటు చూడు బే. ఎవరు చూడలేదు కదా.
ఒళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఎందుకు అడుగు తింటానికా? ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. నీ బొందరా, నీ బొంద. మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, చెప్పు. ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్, వల్గర్ గా మీమ్స్, వల్గర్ గా వీడియోస్ చేస్తుంటే చెత్తరా కొడక దిగి ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.